గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో అన్ని పత్రికలు కూడా ఈరోజు సీఎం కేసీఆర్ ఇంటర్వ్యూలో మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. 2 ఏళ్ల పాలన సందర్భంగా సీఎం కేసీఆర్ పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో భాగంగా నిన్న ఈనాడుకి ఇచ్చారు. ఈరోజు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి పత్రికల్లో సీఎం కేసీఆర్ ఇంటర్వ్యూ ప్రచురితమయ్యాయి. ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి ప్రగతి, భావి రోజుల్లో జరిగబోయేటువంటి అభివృద్ధి గురించి సీఎం కేసీఆర్ ఈ ఇంటర్వ్యూలో పూర్తిగా వివరించారు. ముఖ్యంగా ఈ 100 ఏళ్లకు 2 ఏళ్లలోనే మేము పునాది వేశాం, 100 ఏళ్ల అభివృద్ధికి ఇది నాంది అని చెప్పి నిన్న సీఎం కేసీఆర్ నమస్తే తెలంగాణకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రతి నిర్ణయంలోనూ కూడా మానవీయ దృక్పథంతో ముందుకెళ్తున్నాం, తెలంగాణ వైపు ఇప్పుడు యావత్ దేశం చూస్తుందని చెప్పి సీఎం నిన్న ఇంటర్వ్యూలో భాగంగా చెప్పారు. తర్వాత దీంతో పాటు రాజకీయం కూడా బలపడుతున్నాం, ఇప్పుడు 2019లో అధికారంలోకి రావడమే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తామని చెప్పి కూడా నిన్న సీఎం నమస్తే తెలంగాణకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 1 కోటి ఎకరాలను కళ్ళతో చూస్తా అన్నారు. అంటే సాగునీటికి సంబంధించి 1 కోటి ఎకరాలు సాగునీరు అందుతుందని చెప్పి ఆయన ఉద్దేశం. అది 2022 నాటికి పచ్చటి తెలంగాణ సాకారం, అప్పటిదాకా బతికితే చాలనుకుంటున్నా అని చెప్పి మెయిన్ బ్యానర్ పాయింట్ తీసుకుంది ఇది ఆంధ్రజ్యోతి. ఇప్పటివరకు ప్రాజెక్టుల గురించి స్పష్టంగా మెయిన్ బ్యానర్లో వీళ్ళు రాశారు. నిర్మాణంలో ఉన్నవి 2017 వరకు పూర్తవుతాయి, 2019 వరకు రీడిజైన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తవుతాయని చెప్పి ఇదే ఆంధ్రజ్యోతి తీసుకుంది ఇంటర్వ్యూలో ప్రధానంగా. ఆ తర్వాత ఈనాడు చూస్తే సచివాలయ నిర్మాణానికి 200 కోట్లు ఖర్చు అవుతాయి, 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సెక్రటరేట్ ఉండబోతుందని చెప్పి నిన్న ఇంటర్వ్యూలో చెప్పారు. తర్వాత ఈరోజు దాని గురించి వివరణాత్మకమైనటువంటి స్టోరీని పబ్లిష్ చేసింది ఈనాడు. ఇవి సీఎం 2 ఏళ్ల ప్రగతి, తర్వాత వచ్చే రోజుల్లో జరగబోయేటువంటి అభివృద్ధికి సంబంధించి చెప్పినటువంటి విషయాలు. ఆ తర్వాత వేరే వార్తలు చూసినట్టయితే ఇన్నాళ్ళు టీడీపీ ఎంపీ మల్లారెడ్డి నాకు ప్రత్యక్ష దైవం చంద్రబాబే అన్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ ప్రత్యక్ష దైవం కనిపిస్తున్నట్టున్నారు. ఈరోజు సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన టీడీపీలో చేరుతున్నారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత వేరే వార్తలు చూసినట్టయితే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆయుధాగారంలో నిన్న పేలుళ్లు జరిగాయి, అగ్ని ప్రమాదం జరిగింది, 16 మంది సైనికులు ఆహుతయ్యారు. అదో వార్త కూడా ప్రధాన బ్యానర్గా అన్ని పత్రికలు తీసుకున్నాయి. ఆ తర్వాత మళ్ళీ పెట్రోల్ ధరలు పెరిగాయి. పెట్రోల్పై లీటర్కు ₹2.72, డీజిల్పై ₹2.48తో భారీగా ఈ ధరలు పెరిగాయి. అది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. సీఎం నిన్న మాట్లాడినటువంటి విషయాలు పత్రికల్లో ఆయన ఇంటర్వ్యూకి సంబంధించిన అంశాలపై మాట్లాడదాం. ఈ ఇష్యూపై మనతో మాట్లాడేందుకు స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి తాడూరు శ్రీనివాస్ గారు, తర్వాత బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ప్రేమేందర్ రెడ్డి గారు, మీరెలా చూస్తారు? ఈ 2 ఏళ్లలో మేము చేసినటువంటి పనులు 100 ఏళ్లకు పునాది అని సీఎం అంటున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది, మీరేం చూస్తారు? ఒకటి, సహజంగా కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అసలు అభివృద్ధి చేసుకోవడం కోసమే వెనుకబడిందనే ఒక ఉద్దేశంతోనే, ప్లస్ ఆత్మాభిమానం కోసం, ఆత్మగౌరవం కోసమే మనం అందరం పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. కాబట్టి డెవలప్మెంట్ అనేది తప్పక ఇది. అయితే ఏదైతే ముఖ్యంగా నిధులు, నియామకాలు, నీరు, ఈ మూడిటి విషయంలోనే ప్రధానంగా తెలంగాణ ఉద్యమం అనేది సాగింది. దీంట్లో ఇంతవరకు నియామకాలు అనుకున్న రీతిలో సాగడం లేదు. ఏ విధంగానైతే ఆ రోజు ఇంటికో ఉద్యోగం ఇస్తామని అన్నారో, అనేక మంది యువతకు ఉపాధి కల్పిస్తామన్నారో, ఇవాళ దాన్ని సాధించడంలో వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. రెండోది, నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న వాటిని కూడా సరిగా వినియోగించుకునే పరిస్థితి ఇవాళ కొన్ని సందర్భాల్లో కనిపించడం లేదు. అంటే అది మరి ప్రభుత్వంలో కొంత ఎంతైతే ప్రభుత్వం స్పీడ్గా నడవాలో అంత నడుస్తున్న యొక్క స్థితి కనిపించడం లేదు. మూడో వైపు ఏంటంటే నీటి విషయంలో వినియోగించుకోవడం కోసం ఆలోచన నడుస్తున్నది, దాన్ని మనం స్వాగతించవలసిందే. కానీ దాని విషయంలో కొన్ని లోపాలు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా సరి చేసుకొని అందరినీ విశ్వాసంలోకి తీసుకొని, నిపుణులను, మిగతా యొక్క పార్టీలను అందరినీ విశ్వాసం తీసుకొని, అంటే దాంట్లో పెద్ద ఎత్తున డబ్బు వినియోగం అనేది నీటి విషయంలో జరుగుతున్నది. ఒకటి మిషన్ భగీరథ విషయంలో కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, లేకపోతే ప్రాజెక్టులు కావచ్చు. ఈ మూడిటి విషయంలో దాదాపు
60% నిధులు ఈ మూడింటి విషయంలోనే ఖర్చు చేయడం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ అవినీతి ఆస్కారం లేని ఒక విధంగా దీన్ని ఖర్చు చేయవలసిన ఒక అవసరం ఉన్నది. అదేవిధంగా వృధా కాకుండా సరైన విధంగా త్వరగా ఫలితాలు వచ్చే విధంగా ఈ యొక్క ప్రాజెక్టులు కానీ, మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ ఈ మూడింటి విషయంలోనే కేంద్రీకృతమైన నిధులన్నీ కూడా. కాబట్టి దీని విషయంలో పూర్తి పారదర్శకంగా ఉండవలసిన అవసరం ఉన్నది. చాలా సందర్భాలలో ప్రజలు కానీ నిపుణులు కానీ ఏం చెప్తున్నారు, ప్రాజెక్టుల విషయంలో ఏదైతే ఇవాళ పైప్ లైన్ల విషయంలో లేదంటే మిగతా యొక్క పనుల విషయంలో పారదర్శకత అనేది కొన్ని చోట్ల లేదు. తర్వాత వాటికి ఎక్కడ అవసరం మనం వినియోగించాలి, ఎక్కడ అవసరం లేదు. ఇవాళ తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కడితే ఏ విధంగా ఉంటుంది, లేకపోతే కింది నుంచి తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది, సొరంగాలు అయితే ఏమిటి పరిస్థితి, తర్వాత ఎత్తిపోతలు అయితే ఏం పరిస్థితి, గ్రావిటీ ఎట్లా, తర్వాత ఎక్కడ నీరున్నది, ఎక్కడ రిజర్వాయర్ కట్టాలి, ఏ లెవెల్లా అనే విషయాలలో ఇంకా కొంత అందరిని కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. అందరి అభిప్రాయాలు తీసుకున్నప్పుడు నిజంగా మనం అనుకున్నది సాధించగలుగుతాం. సరే, ఏ పార్టీ అయినా సహజంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్తారు. ఈ యొక్క 2 సంవత్సరాలలో ఇంకొకటి ఏంది ప్రధానంగా జరిగింది, మనం ఇంకోవైపు చూస్తే ఏంటంటే తెలంగాణ ఫిరాయింపులకు కేంద్రం అయిపోయింది. ఫిరాయింపులు అనేది ప్రధానంగా ప్రారంభమై ఒక కేంద్రంగా దీన్ని స్ఫూర్తి తీసుకొని మిగతా వాళ్ళందరూ ఫిరాయింపులు చేసే ఒక పరిస్థితి డెవలప్ అయిపోయింది ఇవాళ. దీని అవసరం ఉందా ఇవాళ? అంటే ఒక ఉద్యమ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత పక్తు రాజకీయాలే చేస్తాను అని కేసీఆర్ గారు చెప్పారు. నిజంగా రాజకీయాలే చేస్తున్నారని అనిపిస్తున్నది తప్పితే మరొకటి లేదు. వేరే అంశాలతో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. చర్చలో కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి కొనగల మహేష్ మనతో ఉన్నారు. మహేష్ గారు సీఎం గారి ఇంటర్వ్యూలో ఈరోజు ప్రధానంగా రాజకీయ సుస్థిరత్వం వచ్చింది, అది రాజకీయ పునరేకీకరణతోనే సాధ్యమైంది అన్నారు. రాజకీయ సుస్థిరత అంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ నిండుగా ఉండి అవతల పార్టీలు వెలువెలబోవటం కాదు. ఒకవేళ అదే కనుక కేసీఆర్ గారు ఇచ్చే నిర్వచనం అయితే ఇక దాన్ని అంతకుమించినటువంటి దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఎప్పుడు కూడా గతంలో అంటే ప్రజాస్వామ్యాన్ని ఈ దేశానికి అందించినటువంటి మహానుభావులు చెప్పినట్టు మాటలు ఏంటంటే అధికార పార్టీతో పాటుగా ప్రతిపక్షాలు బలంగా ఉన్నప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతాయి అనే మాట చెప్పిండ్రు. ఈరోజు ఏం జరిగింది, ప్రతిపక్షాలను బలహీనపరుస్తూ అధికార పార్టీ రోజు రోజుకు బలాన్ని పెంచుకోవడం అంటారా, దాన్ని వాపును పెంచుకోవడం అంటారా, అదొక సపరేట్ చర్చ. కాకపోతే ప్రతిపక్షాలు అనేవి లేకూడదు, ఉండకూడదు, ప్రశ్నించేవాడు అనేవాడు ఉండకూడదు. ప్రశ్నించే వాళ్ళని ఏదో ఒక రకంగా సామధాన వేద దండోపాయాలు ఉపయోగించి ఏదో ఒక రకంగా లొంగ తీసుకోవాలి, తద్వారా ప్రతిపక్షాలను బలహీనపరచాలి. కాబట్టి నా నిరంకుశ పాలన నేను ఏ నిర్ణయం తీసుకున్నా అడిగేవాడు ఉండడు అనే ఒక దురాలోచన ముఖ్యమంత్రి గారికి వచ్చింది. వారు అన్నటువంటి రాజకీయ పునరేకీకరణ నిర్వచనం అదేనేమో. బహుశా ప్రతిపక్షాలు లేని ప్రజాస్వామ్యాన్ని మనం ఊహించలేము కనీసం. అట్లాంటి పరిస్థితులలో మేము పునరేకీకరణ చేస్తూ ఉన్నాము అనే మాట అయితే సబబు కాదు. ఈ 60 ఏళ్లలో వాళ్ళ ప్రతిపక్షం వద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నో చేసేది. ప్రతిపక్షాలను గౌరవిస్తూనే ఇందిరాగాంధీ గారు అన్నారు, వాజ్పేయి గారు ఒక బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, వారు మేధావి, ఈ దేశానికి ఆయన కూడా అవసరం, ఆయన ప్రతిపక్షంలో కూర్చొనివ్వండి, ఆయనకు కూడా గెలిపియండి అని ఇందిరాగాంధీ గారు చెప్పినటువంటి మాట. సో ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ మీద యుద్ధం గెలిచిన తర్వాత ఆమె అపర ఖాళీలాగా ఈ భారతదేశం భావిస్తూ ఉన్నదని వాజ్పేయి గారు చెప్పినట్టు మాట. అంటే ప్రతిపక్షాలను ఇరుపక్షాలను ఒకరినొకరు గౌరవిస్తూ హుందాగా ముందుకు పోయిన రాజకీయాలు ఈరోజు తెలంగాణ కొత్త రాష్ట్రము, నేను కొత్త రాజకీయాలను ఇస్తా, ఒక కొత్త హుందాతనంతో కూడిన రాజకీయాలను ఇస్తా, అవినీతి నిర్మూలిస్తానని మాటలు చెప్పినటువంటి కేసీఆర్ గారు అదే అవినీతి పునాదుల మీద ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైంది. అదే అవినీతి పునాదుల మీద ఈరోజు పార్టీ బలోపేతం జరుగుతూ ఉంది. ఏం అవినీతి కాదు, వచ్చిన ఎమ్మెల్యేలకు ఇచ్చే కాంట్రాక్టుల విషయం కానీ, వాళ్ళకు ఉన్నటువంటి తగాదాలు, ఆస్తులు కానీ, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లీగల్ బిజినెస్, ఈ ఆరోపణల మీద నిన్నటి ఇంటర్వ్యూలో సీఎం చెప్పారు 100% రాజకీయ అవినీతి బంద్ అయిందని చెప్పారు. 100% రాజకీయ అవినీతి బంద్ అయితే మన మిషన్ కాకతీయాలలో కాంట్రాక్టర్లని, ఇంజనీర్లను చేయని పనులకు బిల్లులు పాస్ చేయమని బెదిరించిన సందర్భాలు మనం చూడలేదా? నిన్న మొన్న ఆడియో రిలీజ్ జరుగుతూ ఉన్నాయి. రోజుకొకరిని నకరేకర్ ఎమ్మెల్యే ఆడియో రిలీజ్ వినలేదా? ఒక కళాశాల తగాదా విషయంలో జోక్యం చేసుకొని మన ఎక్కడున్నా నేను బట్టలు ఇప్పించి కొడతాను, ఇది చేస్తాను, అది చేస్తానని వార్నింగ్లు ఇచ్చిన సందర్భం చూడలే. అంత చీప్గా ఆంధ్రజ్యోతి ఏదో ఆర్టికల్ రాస్తే దాన్ని వాట్సాప్లో పెట్టిండని మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వాళ్ళ ఫాలోవర్కి ఇచ్చినటువంటి వార్నింగ్లు మనం చూడలేదా? భువనగిరి పరిధిలో ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వార్నింగ్ మనం చూడలేదా? ఫ్లెక్సీలలో ఫోటోలు పెట్టలేదని.
బెల్లంపల్లిలో ఎమ్మెల్యే ఇంజనీర్ని పట్టుకొని నువ్వు చేయని పనికి బిల్లు ఎట్లా ఇవ్వవో చూస్తానని గల్లబట్టుకొని కొట్టిన సందర్భం మనం చూడలేదా? దానికి ప్రతి ఇదిగా వ్యతిరేకంగా మొత్తం యావత్ తెలంగాణ అంతా మిషన్ కాకతీయ పనులను మేము బహిష్కరిస్తున్నామని ఇంజనీర్లు స్ట్రైక్ చేసిన వాదన కరెక్ట్ కదా? వికారాబాద్ ఎమ్మెల్యే ఇంజనీర్ మీద చేయి చేసుకున్న మాట వాస్తవం కదా? ఇవన్నీ కళ్ళముంగట కనబడుతున్న సజీవ సాక్ష్యాలు సంగప్ప గారు. వీటిని పక్కన పెట్టి రాజకీయ అవినీతి లేదంటే ఎందుకు వైసీపీ అధ్యక్షుడు ఎందుకు జాయిన్ అయినాడు? వైసీపీ అధ్యక్షుడి యొక్క సాగర్ రెనోవేషన్ వర్క్ లో ఉన్న లోపాలు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఒక నివేదిక ఉంది. ఒకవేళ ప్రభుత్వం రాజకీయ అవినీతి లేదని చెప్పాలంటే సాగర్ రెనోవేషన్ వర్క్ లో ఆయన ఇచ్చినటువంటి ఆయన పనితీరులో ఉన్నటువంటి లోపాలకు సంబంధించిన ఫైల్ ను ప్రజల ముందు పెట్టాలి. రైట్. టిఆర్ఎస్ పార్టీ సంగప్ప గారు, మంచి శుభతరుణం. ఒక రాష్ట్రావతరణ జరిగింది, చాలా ఫైట్ చేసాం. ఒక 1969లో ఉద్యమానికి 2001 తర్వాత జరిగినటువంటి ఉద్యమానికి ఒక సెపరేట్ మార్క్ కూడా క్రియేట్ అయింది. ఎవరైనా చెప్తే 2001కి ముందు ఉద్యమాలు అంటారు, 2001 తర్వాత. కేసీఆర్ గారి కంటే ముందు ఉద్యమం అంటారు, కేసీఆర్ గారి తర్వాత అంటారు. ఇంత మార్క్ వేసి తెలంగాణ ప్రజలు ఈరోజు సంతోషంతో ఒక పండుగ వాతావరణం క్రియేట్ అయినటువంటి దశలో వీరికి కనిపిస్తున్నది ఏంటి చెప్పండి? ఈరోజు మీరు ఇచ్చిన సమయం అంతా కూడా వారు ఒక విమర్శ ఏ రకంగా ఉండాలండి? వివరణాత్మకంగా ఉండాలి. ఈరోజు ఆరోపణ ఏ రకంగా ఉండాలండి? వారు చేసిన ఎన్ని ఆరోపణలే, వారు చేసిన ఆరోపణలు ఏ రకంగా ఉండాలి? నిరూపితమయ్యే విధంగా ఉండాలి. ఈ రోజు అందరూ అంటా ఉన్నారు ఈ రోజు నాయకుడు అంటే ఏ రకంగా ఉండాలంటే కేసీఆర్ లాగా ఉండాలని జనం అంతా అంటున్నారు, దేశవ్యాప్తంగా అంటున్నారు, ప్రధానమంత్రి సైతం అంటా ఉన్నారు, కేంద్ర మంత్రులు మెచ్చుకుంటా ఉన్నారు, అవార్డులు వస్తూ ఉన్నాయి. అవార్డులు దేనికి వస్తూ ఉన్నాయి? అభివృద్ధి పథకాలకు వస్తూ ఉన్నాయి. మిషన్ కాకతీయకు అవార్డులు వస్తూ ఉన్నాయి, మిషన్ భగీరథకు అవార్డులు వస్తూ ఉన్నాయి. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి చూసిపోతా ఉన్నారు. వివిధ పార్టీలకు చెందినటువంటి ఆనాడు తెలంగాణని వ్యతిరేకించిన పార్టీలు సైతం, ఆ ముఖ్యమంత్రులు సైతం, ఆ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు ఈరోజు మిషన్ భగీరథ మీద వారు చర్చిస్తూ ఉన్నారు ఏ రకంగా దేశవ్యాప్తంగా ఇటువంటి స్కీమ్స్ తీసుకోవాలని. ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పుడు, ఇంతకుముందు బీజేపీ మాట్లాడుతున్నప్పుడు అనింది ఏంటి? నిధులు, నియామకాలు, నీళ్ళు అన్నారు వారు మాట్లాడుతూ. నిధులు అయిపోయినాయి కదా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే 2 సమస్యలు తీరినాయి. ఒకటి ఆత్మగౌరవ సమస్య తీరింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే. ఈ తెలంగాణ రాష్ట్ర నిధుల విషయంలో ఆటోమేటిక్గా రాష్ట్ర ఏర్పాటుతోనే మన నిధులు మనకే ఖర్చు కాబడతాయి. 2 విషయాలు ఆటోమేటిక్గా తీరిపోయినాయి. మన పోరాట ఫలితం అది. ఆ తర్వాత నీళ్ళ మీద మీరు చూశారు, అసెంబ్లీలో అన్ని భాగస్వామ్య పక్షాలను ఈరోజు మైమర్పించే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి సైతం, ఆ రోజు కేంద్ర మంత్రులు సైతం కొంతమంది టీవీలు పెట్టుకొని చూసినారు, మెచ్చుకున్నారు. అసెంబ్లీలో, ఈ రాష్ట్రంలో ఏ అసెంబ్లీలో కూడా ఒక ముఖ్యమంత్రి గారు ఒక సబ్జెక్టు మీద నిష్ణాతులై మిగతా ఎమ్మెల్యేలను, వివిధ రాజకీయ పార్టీలను, వివిధ సిద్ధాంతాలు కలిగినటువంటి పార్టీలను కన్విన్స్ చేసే విధంగా అసెంబ్లీలో ఫ్లోర్ మీద మీకు నీళ్ళ విషయంలో చెప్పినారు. దాంట్లో అభ్యంతరాలు ఉంటే మీరు చెప్పండి. కానీ ఈ రకంగా ఆరోపణలు చేస్తూ ముందుకు పోవడం, నియామకాలు అన్నారండి. ఈరోజు 2 ఏళ్ల పరిపాలన అక్కడ జరిగింది, కేంద్రంలో ఇక్కడ జరిగింది. మోడీ గారు అన్నారు 2.5 కోట్ల మందిని నేను ఉద్యోగాలు ఇస్తాను, వచ్చిన వెంటనే అన్నారు. మొదటి సంవత్సరంలో అన్నారు. జరిగినాయా మనకి? ఈ రోజు కనీసం మీరు 2.5 కోట్లు ఇచ్చినట్టయితే తెలంగాణలో కూడా కొంతమందికి రావాలి కదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. చెప్పండి ఈ రంగంలో వచ్చినాయని. మేము చెప్తాం, ఇంజనీరింగ్ రంగంలో, మిషన్ భగీరథ రంగంలో, వ్యవస్థ ప్రక్షాళన. మీకు మన్మోహన్ సింగ్ నుంచి మన్ కీ బాత్ ప్రధానమంత్రికి రాజకీయ మార్పు రొటీన్గా జరిగింది. ఎన్నికలు జరిగినాయి, భారతదేశంలో ప్రభుత్వ మార్పిడి జరిగింది. కానీ ఇక్కడ ఆ విధంగా జరిగిందా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రభుత్వం సునాయాసంగా మారిందా? చేతులు మారినాయా? మీరు ఇప్పటి వరకు కమల్నాథ్ కమిటీ విభజించలేదు, కార్పొరేషన్ శిలాపీఠ కమిటీలు ఎక్కడ పోయినాయో తెలియదు. ఈ రోజు ఐఏఎస్ల కేటాయింపుకు సంవత్సర కాలం పాటు మీ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఒక హైకోర్టు ప్రజాస్వామ్యం. సంగప్ప గారు మీరు జర్నలిస్ట్, మీరు ఒప్పుకుంటారు. ఈ రోజు ప్రజాస్వామ్యం అంటే 3 మూల స్తంభాల మీద ఆధారపడి ఉన్నది. అందులో ఒక స్తంభం ఇంకా లేనే లేదు, హైకోర్టు లేనే లేదు. హైకోర్టు మీ న్యాయశాఖ మంత్రి గారు అన్నారు, ఎన్నికలు వచ్చినప్పుడేమో ఎమ్మెల్సీ ఎన్నికలలో మేము ఇచ్చేస్తున్నాం నెల లోపల అన్నారు. ఈ రోజు ఏమైంది? న్యాయశాఖ మంత్రి అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అడ్డుకుంటున్నారు, మేము ఇయ్యలేకపోతున్నామని అంటున్నారు. దయచేసి రన్నింగ్ కామెంట్ వద్దు. నేను ఒకటే, ఈ రోజు ముఖ్యమంత్రి గారి స్వప్నం, ఈ రోజు ముఖ్యమంత్రి, ఒక్క నిమిషం వినండి, చేపల కూరలు ఎందుకు? ఈ రోజు ముఖ్యమంత్రి గారి స్వప్నం ఈ రోజు ఏంటండి? ఆనాడు 1 కోటి రత్నాల వీణ నా తెలంగాణ, ఈ రోజు 1 కోటి ఎకరాల మాగాన నా తెలంగాణ కావాలని పరితపిస్తా ఉన్నారు. దానికి మనం ఏం సహకరిద్దాం? ప్రతిపక్షాలుగా మనం వారి నడకల్లో పల్లెరుగాయలుద్దామా? వారికి ఏమైనా సహకరిద్దామా? ఈ రకంగా ఆలోచనలు ప్రతిపక్షాల వ్యవహార శైలి ఉండాలి. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది సార్, ప్రభుత్వాలను రద్దు చేసి చేర్చుకోవడం వలసల మీద ముఖ్యమైన విషయమే కదా. ఈ రోజు కరెంట్ అఫైర్స్ వలసల మీద మీరు మాట్లాడినారు. వారు చెప్పినారు మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ కదండి అవినీతి విత్తనాలను వెదజల్లింది భారతదేశంలో. స్కామ్లే కదా పాములై మింగినాయి వారిని, కాంగ్రెస్ పార్టీని. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను,
356 ఆర్టికల్ ద్వారా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలను ఒక్క- కూలదోసింది. ఒక్క ముఖ్య- కాంగ్రెస్ పార్టీ No, కాదా? శివరాజ్, నేను కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం చెప్పాలి. ఒకటే ఉదాహరణ సంభవించారు. శివరాజ్ పార్టీ గారు కూడా అదే అపరకాలు కదా. బాంబేలో ఈ రోజు నేను జరిగిన చెప్తా ఉన్నాను, తర్వాత, ఒక్కటి బాంబేలో మహేష్ గారు, కాల్పులు జరిగిన తర్వాత మనం శివరాజ్ గురించి పార్టీలో లాగా ఒక మాట్లాడకూడదు. ప్రైవేట్ ఉన్నాడంటే ఒక్కటి ఆయన నేను శాఖ చెప్తా ఉన్నాను. మార్చిన ఒక్క నిమిషం. గొప్పతనం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఒక్క ఇంత నిమిషం. బజార్లకు ఏ బరితెగించి 356 ఆర్టికల్ అనేది బెదిరింపులకు పాల్పడుతూ మాకు ఉంటే మీ వాళ్ళ ద్వారా మీద చర్యలు తెలిసింది. తీసుకునే దమ్ము లేదు మీ దగ్గర. ఒక్క విషయం మీరు సార్, నీతుల సంగప్ గురించి గారు, మాట్లాడుతున్నారు, ఒక మాట. మీరు అవినీతి గురించి మాట్లాడుతా ఉన్నారు. ఒకటి. రెండోది, మీరు ఈ టెండర్లు ఎక్కడ కోటి ఎకరాలకు సాగునీరు వస్తుంది చెప్పండి, ఎట్లా వస్తుంది? ఏ రకమైన పాలసీలు? మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్, మీరు ఇచ్చిన ప్రెజెంటేషన్ ఎవరి కోసము? మీరు చెప్పే తప్పును శాసనసభను ఒక సాక్షిభూతంగా చూపించుకోవడానికి చేసే ప్రయత్నం అది. ఎవరు అప్రిషియేట్ చేసిండ్రు? ప్రాజెక్ట్ రీడిజైనింగ్ అవసరం ఏముంది? పైన ఉన్న తుమ్మిడిగట్టును వదిలేసి కింద మేటిగట్ట దగ్గర ఎందుకు కట్టిండ్రు? మధ్యలో 3 ప్రాజెక్టులు ఎందుకు వచ్చి తిరిగి తోడే ప్రయత్నం చేస్తున్నారు? ఏం అవసరం వచ్చింది అంటున్నా? వాళ్ళు ఇచ్చిన మ్యాప్లే చెప్తున్నాయి. దేనికి మీరు సార్ సంగప్ప గారు, మనం ఇదే అంశం మీద గతంలో కూడా చర్చించిన, మళ్ళీ ఒక మాట రిపీట్ చేస్తున్నా, పైన ఉన్న ప్రాజెక్టును మీరు శ్రీపాదకు డైవర్ట్ చేయకుండా కింద ఉన్న మేటిగడ్డ వరకు తీసుకొచ్చి 3 ప్రాజెక్టులు మధ్యన కడితే ఇదేమో అర్థం ఏమైనా ఉందా దీంట్లో? పోనీ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడం వల్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అమరవీరుల కుటుంబాలకు మీరు శ్రీనివాస్ గారు, మీరు మాది బ్రహ్మాండంగా పాలన సాగుతున్నది, అవినీతి లేదు అంటున్నారు. కేంద్రంలో జరుగుతున్నది. కేంద్రంలో కూడా ఏదైనా పొరపాట్లు ఉంటే దాన్ని సమీక్షించుకుందాం. కానీ కేంద్రంలో ఏ విధంగా జరుగుతున్నది, రాష్ట్రంలో కూడా నేను అన్ని మొత్తమే పొరపాట్లు ఉన్నాయి, మొత్తం ఏం జరగడం లేదా అని అనలేదు, జరుగుతుంది. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలలో ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మీరు రాజయ్య గారిని ఎందుకు మంత్రివర్గం నుంచి తీసేసిండ్రు? అవినీతి జరిగిందని తీసేసిందని చెప్పి అవినీతి ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, మీకు సంబంధించిన మంత్రిని శ్రీనివాస్ గారు ఒకటి మహేష్ గారు, ఒక నిమిషం వస్తాను, వెళ్దాం. ఈరోజు టీడీపీ ఎంపీ మల్లారెడ్డి గారు కూడా టీఆర్ఎస్లో చేరుతున్నారు. మొన్న ఆల్రెడీ మనం చూస్తున్నాం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇప్పుడు ఎంపీ మొన్న వైసీపీ ఎంపీ, ఈరోజు టీడీపీ ఎంపీ. సో ఇదంతా ఎందుకంటే రాజకీయంగా సుస్థిరంగా ఉండాలంటే రాజకీయ ఏకీకరణ జరగాలని సీఎం అన్నారు. అందులో భాగంగా జరుగుతున్నాయి అంటున్నారు. సుస్థిరత ఇదే రెండు రాజకీయ ఏది మన రాజ్యసభకు సంబంధించినటువంటి స్థానాలు ఉంటాయి, రెండు కూడా ఏకగ్రీవమైన అంటే ఎంత సుస్థిరత ఉందని అర్థమైతే. దేనివల్ల ఏకగ్రీవమైనాయి? మీకున్న 62, ఒకవేళ ప్రజలే మీకు ఇచ్చిన సీట్లు అయితే 62 ప్రకారం అయితే ఏకగ్రీవం అయ్యి ఉండేవి కావు. ఇప్పుడు మీరు మిగతా పార్టీల నుంచి, టీడీపీ నుంచో కాంగ్రెస్ నుంచో మిగతా పార్టీల నుంచి చేసుకున్న ఎమ్మెల్యేలను కలుపుకుంటేనే కదా మీకు ఏకగ్రీవం అయింది, ఆ ఓట్లు పెరిగినాయి. సో తద్వారా మీరు దీన్ని సుస్థిర పాలననో లేదంటే సుస్థిర రాజకీయాలు అని అంటే, ఇక్కడ ఎప్పుడు కూడా తెలంగాణలో చంచలమైన రాజకీయాలు, విచ్ఛిన్నకరమైన రాజకీయాలు జరగలేదు, లేవు కూడా, సుస్థిరంగానే జరిగినాయి. మీరు అస్థిరపరుస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలను అస్థిరపరిచేది మీరు, రాజకీయాలని కలుషితం చేసేది మీరు, రాజకీయాల్లో కొత్తగా ఏది మన అవినీతికి ఆస్కారం ఇచ్చేటట్టుగా, లేదంటే రాజకీయ గతెన్నడు నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఈ రకమైన ధోరణి అయితే జరిగింది. అస్థిరపరుస్తున్నారు మీరు అంటున్నారు. రాజకీయ ఏకీకరణ సీఎం అన్నారు. అస్థిరపరచడం అంటూ ఈ దేశంలో జరిగిందంటే ఇంతకుముందు చెప్పాను, తెలుగు రాష్ట్రం కూడా చవి చూసింది. 356 ఆర్టికల్ ఒక మొత్తం ప్రభుత్వాలనే కూలది వస్తుంది. అది ఒకరిద్దరు ఎంపీలను ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కాదు. కాంగ్రెస్ ఎంత సిద్ధహస్తురాలంటే అది రాజ్యాంగ ప్రతిపక్ష పార్టీ అఖండ మెజార్టీతో గెలిచింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్ రామారావు గారిని రామ్లాల్ గవర్నర్ ద్వారా కూలదోసింది. మీరు ఎన్ని రాష్ట్రాల సంగతి చెప్పండి, ఈ రోజు కర్ణాటకలో జరిగింది ఏంటి, ఈ రోజు ఏ రాష్ట్రంలో చెప్పండి మీరు. మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే మనం నిజంగా చిత్తశుద్ధితో ఉండి మనం బురదలుండి ఇంకోరి మీద బురద చల్లుదాం అనేది సంభవం, అది కాదు అంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతకుముందే చెప్తా అన్నా, మీరు కూడా గురువింద గింజనే అన్నా. రాజకీయ పార్టీలు వచ్చి ఏ పార్టీలో ఇది భారతదేశంలో ఉన్న పార్టీలలో వలసలు లేవు చెప్పండి, వలసలు ప్రేరేపితంతో జరగలేదు చెప్పండి. నిన్నటికి నిన్న బీజేపీ అనుకున్నాం, ఇటువంటి కాంగ్రెస్తోనే మనం చదివి చూసాం 356 ఉపయోగించదు అనుకున్నాం. ఇవాళ అరుణాచల్ ప్రదేశ్ లో, ఉత్తరాఖండ్ లో చేస్తున్నది కూడా అదే విషయం. నేను ఏమంటున్నా అంటే ఈ దేశంలో ఏ పార్టీ వలసలకు అతీతం లేదండి. ఈ రోజు ఈ విధంగా 356 ఆర్టికల్ 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 356 ఆర్టికల్
నిన్నటి వరకు తిట్టిన దయాకర్ రావును మీరు మీ పార్టీలో చేర్చుకున్నారు. మేము ఎక్కడ కూడా అట్లా పార్టీలో చేర్చుకోలేదు. వాళ్ళకై వాళ్ళు వస్తే దానికి దీనికి చాలా తేడా ఉంది. మేము ఎక్కడ కూడా ఎవరిని పార్టీలో చేర్చుకోలేదు. వాళ్ళకై వాళ్ళు విడిపోతే వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా విడిపోయినప్పుడు వాళ్ళకు మద్దతు ఇచ్చాను తప్పితే మీలాగా ఈ తెలుగుదేశం వాళ్ళను, బిఎస్పీ వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను, వైఎస్ఆర్పీ వాళ్ళను మీరు ఈ విధంగా ఒక్క పార్టీని వదిలిపెట్టకుండా ఎక్సెప్ట్ బీజేపీ తప్పితే, బీజేపీలో కూడా కింది స్థాయిలో మేము ఎంతో కష్టపడి గెలిపించిన యొక్క సర్పంచులను, మున్సిపల్ చైర్మన్లను మీరు ఈ విధంగా ఇవాళ ఒత్తిడి చేసి ఇవాళ చేర్పించుకుంటున్నారంటే ఇంతకంటే అవినీతి ఈ దేశంలో మరెక్కడా లేదు అనడానికి ఇది నిదర్శనం. ఒక ఎంపీ ఎందుకు చేరుతాడండి? ఒక పార్టీ అధ్యక్షుడి మీద అంటే ఎందుకు చేరుతాడండి? ఏమైపోయిందని ఈ 2 ఏళ్లలో మీరు ఏం ప్రజలకు ఏం చేసిందని? దళితులు ముఖ్యమంత్రి చేస్తామన్నారు, చేసింలా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామన్నారు, కట్టింలా? 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ఇచ్చింలా? మీరు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చింలా? ఇయ్యకముందే ప్రజలు మిమ్మల్ని బాగా మెచ్చి వచ్చి చేరుతున్నారంటే ఎట్లా అండి? మీ యొక్క మీడియాని ఎట్లా తొక్కుతామన్నారు, మీడియా విషయంలో ఎట్లా ఆంక్షలు పెట్టిండ్రు అంటే ఇవన్నీ బెదిరించి ఈ యొక్క వీటిని తెలంగాణ యొక్క దీంతోనే ఒక అహంకారంతో ఇవాళ మీరు ఈ విధంగా నడిపిస్తున్నారు. దీనికి ప్రజలు తప్పక సమాధానం చెప్తారు. దీన్ని చూసుకొని మీరు ఏదో మీరు దళితులకు కానీ బీసీలకు కానీ మీరు ఏదైతే న్యాయం చేస్తున్నది ఏమీ లేదు. ఇవాళ ఒక రకంగా చూస్తే ఎటువంటి పరిపాలన జరుగుతుందో అందరికీ తెలుసు. ఇవాళ ఈ రాజకీయాలు ఎప్పుడు ఉండేటి? ఉత్తరాఖండ్ లో బీజేపీ చేసినటువంటి దాన్ని కోర్టు తప్పబట్టింది. దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 120 సార్లు రాష్ట్రపతి పరిపాలన పెట్టింది. 120 సార్లు రాష్ట్రపతి పరిపాలన పెట్టింది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అది రాజ్యాంగం కల్పించిన వెసులుబాటును ఆ సందర్భానికి అనుగుణంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఉత్తరాఖండ్ ప్రజలు కూడా తీర్పు ఇచ్చారు. ఆ రోజు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి నిలబడింది. బట్ ఏదైతే బీజేపీకి అక్కడ ఎదురైన గుణపాఠం ఉందో తెలంగాణలో కూడా టీఆర్ఎస్కి ఎదురు కాబోతుందని నేను అంటున్నా. మీరు అన్ని పక్కన పెట్టండి. తెలంగాణ ఉద్యమానికి మూలం అమరులు, ఉద్యమకారులు. ఉద్యమకారులకు గుర్తింపేది? అమరుల కుటుంబాలకు సాయం ఏది? అమరులు ఎంతమంది అనేది ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర స్పష్టత ఉందా? తెలంగాణ కనబడతా ఉన్నారు. తెలంగాణ బిడ్డలకు, ఉద్యమంలో ఉన్న బిడ్డలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మనకు తెలంగాణ చీమునెత్తరు ఉంటే బయటకు రావాల్సిన అవసరం ఉంది. మనం ప్రశ్నించాల్సిన అవసరం. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి సన్మానం చేస్తున్నారు. తర్వాత వాళ్ళకి ఉద్యోగ పత్రాలు కూడా రేపిస్తున్నారు. ఒక అర్హత లేకపోతే 5 ఏళ్ళు వాళ్ళకి టైం కూడా ఇస్తున్నారు అర్హత సంపాదించుకోవాలి. ఎంతమంది తెలంగాణ అమరులు? అప్పుడు 369 మంది, ఇప్పుడు 1200 మంది, 1569 మంది అమరులు ఉంటే 588 మందికి ఇస్తే సరిపోతుందా? సరిపోతుందా అంటున్నా. అయిపోయింది. లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రచారం చేసుకుంటున్నారు. అమరవీరుల సర్వే ఒక్క రోజుతో గానీ ఒక్క సంవత్సరంలో గానీ కాలేదా? 2 సంవత్సరాలు అయినా కూడా అమరుల సంఖ్య పెరగకపోవడానికి, పెంచకపోవడానికి అదే మీ తెలంగాణ మోసం చేశారో శాలువాలు కప్పి వాళ్ళ కడుపు నిండుతుందండి. మీరు ఇచ్చే జ్ఞాపికలతో కడుపు నిండుతా? వాళ్ళకి ఉద్యోగం కావాలి, మీరు ఇస్తాను ఇల్లు కావాలి. ఎంతమందికి అంటున్నా? 1560 ప్రతిపక్షాలు ఇవ్వడానికి ఆత్మహత్య 6 లక్షల సాయం అన్నారు. ఎంతమంది మాట్లాడే మాటల్లోనే అంటున్నారు. ఆనాడు గవర్నమెంట్ ఎవరు? అమరవీరులు చనిపోయింది ఎవరి గురించి? మీ గురించి. మీరు చేస్తే తీర్మానంతో 1-2 రాష్ట్రాలని 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఈయనందుకు బీజేపీ బాధితులు, బీజేపీ దీని కారకులు. 2004లో తెలంగాణ వద్దని మంత్రి పదవి తీసుకున్నందుకు మీరిద్దరే చేసుకుంటా అని ఇశాంత్ రెడ్డి ప్రాణార్పణ చేసుకున్నారు. డి శ్రీనివాస్ ఓడిపోతే ప్రాణార్పణ చేసుకున్న వ్యక్తికి మీరు ఇచ్చిన గౌరవం ఏముంది? మీ పార్టీ నుంచి ఎక్కడున్నాడు? తలసాని శ్రీనివాస యాదవ్ ఎక్కడున్నారు? వీళ్ళంతా
ఇక్కడ మహేందర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? మహానాడులో జై తెలంగాణ అంటే మా బొక్కలు ఇరగొట్టినటువంటి నాయకుడు ఈ రోజు మంత్రి, ఆయన భార్య జెడ్పీ చైర్మన్, ఆయన తమ్ముడు ఎమ్మెల్సీ. ఎవరికి అవకాశాలు దక్కుతా ఉన్నాయి? ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారు? ఈ సూట్ కేసులు మోసే నాయకులు ఎక్కడ ఉన్నారు? కానీ బ్రహ్మాండమైన మొసలి కన్నీరు కాలవడంలో కాంగ్రెస్ పార్టీ అద్భుతం, ఇంకెవరు కూడా చెప్పలేరు. నువ్వు ఉంటావు, తెలంగాణ ఇయ్యవు, అనేక మంది చనిపోతారు, ఆఖరికి ఢిల్లీ వరకు పోయి ఆత్మహత్య చేసుకొని మీ నాయకుల పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటే నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉన్నదా? అవినీతి కుటుంబంలో కోల్పోయిన యొక్క పార్టీ ఇవాళ అమరవీరులు అమరులు కావడానికి ప్రధాన కారణమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాజకీయం కోసం మాట్లాడుతూ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నిజంగా 1500 పైన ఉన్న యొక్క అమరవీరులందరి కుటుంబాలకు కూడా సహాయం చేయవలసిందే టీఆర్ఎస్. ఇందులో మాట మార్చడానికి వీల్లేదు. ఎందుకంటే జేఏసీ 1200 పైగా చనిపోయినని యొక్క ఏదైతే బుక్ కూడా వేశారు. తర్వాత అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ నాయకులందరూ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. తర్వాత ఆనాడు 1969 369 మెంబర్స్ చనిపోయారు. వీళ్ళందరి కుటుంబాలను మనం తప్పక ఆదుకోవాల్సిందే, దీన్ని చేయవలసిందే. ఈ విషయంలో ఎలాంటి శశమిశలకు తావు లేదు. ఎందుకంటే అమరవీరుల యొక్క త్యాగం యొక్క ఫలితంగానే ఆ పునాదుల పైననే ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి తప్పక ఈ విషయంలో టిఆర్ఎస్ పార్టీ గనక ఇది సరిగా చేయకపోతే ప్రజలు ఎన్నడూ కూడా క్షమించరు. మందర్ రెడ్డి గారు, నేను ఒకటే చెప్తా ఉన్నాను, అమరవీరులను గుర్తింపు అనేది కంటిన్యూస్ ప్రాసెస్. అందరినీ గుర్తింపు మహేష్ గారు ఒక్క నిమిషం వినండి. మీరు 1000 ఎలకలు దీన్ని తీర్థయాత్రలు కొడతా అంటే కాంగ్రెస్ పార్టీ నువ్వేంది? చనిపోయిందే మీరు కదా. ఈ రోజు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా నేను ఎందుకంటానంటే బీజేపీ బడా జూటా పార్టీ అండి. బీజేపీ డెఫినేషనే బి అంటేనే బడా జూటా పార్టీ. ఎందుకంటున్నా అంటే ఆ రోజు కాకినాడ తీర్మానం పెట్టినప్పుడు నేను చెప్పేది నండి, ఆ రోజు కాకినాడ తీర్మానం పెట్టినప్పుడు ఇచ్చుంటే ఇంత ఉద్యమం జరిగేది కాదు, ఇంత బిడ్డలు పోగొట్టుకునే వాళ్ళం కాదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అందరూ మీరు చేర్చుకుంటారంటే మరి మీరు కూడా తెలంగాణ ద్రోహులుగా మారుతున్నారా? చెప్పండి. తెలంగాణ ద్రోహుల పార్టీ టీడీపీ అంటే మీరే చెప్పింది కదా. ఆ ద్రోహులందరినీ మీరు చేర్చుకొని పదవులు ఇస్తున్నారంటే మరి మీరు కూడా తెలంగాణకు ద్రోహం చేస్తున్నారో చెప్పండి. ఫస్ట్ వాళ్ళని మీరు సిగ్గు శరం అనేది వారు నమ్మిన భగవద్గీత ఏం చెప్తుందండి? తప్పులు చేసిన వారే ఆ తప్పులను ఎరిగి క్షమించమని కోరినప్పుడు క్షమిస్తారు. ఈ రోజు ఉద్యమంలో డెఫినెట్ గా పశ్చాత్తాపడి వస్తున్నారండి. సుస్థిర ప్రభుత్వం ఏర్పడతా ఉంది, సుస్థిర పాలన ఏర్పడతా ఉంది. కేసీఆర్ గారి నాయకత్వం అటువంటి వాళ్ళందరినీ చేర్చుకొని మాది నిజాయితీ, మేము మొత్తం యొక్క కరప్షన్ చేసినాం అంటే ఇన్నటి వరకు వేరే పార్టీలో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా తిట్టకుండా వరంగల్ ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడు గుజరాత్ నుండి బీహార్ కు రాణిస్తారేమో ఏపీకి వస్తే బార్డర్ లో అరెస్ట్ చేస్తాను. వారితో ఈ రోజు ఏ రకంగా కౌలించుకుంటున్నారు? మీరు ధృతరాష్ట్ర కౌగులను తిట్టిరు, ఏ రకంగా కౌలించుకుంటున్నారు? ఈ రోజు ఎందుకు ఆ పార్టీతో మీరు ప్రభుత్వంలో మనుగడ సాగిస్తారు? పక్కన ఒక్కటే సంగప్ప గారు, నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఏ శ్వాసలోనైతే గాలి చేరుతుందో ఆ గాలి గాంధర్వం అవుగాక. కేసీఆర్ పాలనలో ఏ గంగల స్నానం చేసి వచ్చి మిషన్ భగీరథ ప్రోగ్రామ్ కి సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ రోజు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలలో చేరిన నాయకులందరూ మమేకం అవుతారు. తెలంగాణ అభివృద్ధి గురించే
కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మాత్రం వీళ్ళందరూ ముందుకు వస్తున్నారు. వచ్చే వారిని అందరినీ కలుపుకొని తెలంగాణ అభివృద్ధి ఏకైక లక్ష్యం మాది. ఏ శ్వాసలో ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు తెలంగాణ మెజారిటీ దాదాపు 80% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. కరువు పరిస్థితులను ఎదుర్కొన్న తీరు, విఫలమైన తీరు మనం చూసినాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు 1660 మంది లిస్టు మా దగ్గర ఉంది. ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు కూడా పంపించినాము. అరే నువ్వు సాయం చేస్తానవయ్యా, నువ్వు దీన్ని కూడా విమర్శిస్తే ఎట్లా? 6 లక్షలు ఇస్తాను ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చిండ్రు? ఒకటి అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాల. 2 నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరగాల. 3 మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ అందరూ అన్ని వర్గాల ప్రజలకు అందాలా. 2 లక్షలు ఈ సంవత్సరంలో పూర్తి కావాలి, ఇంకా 6 నెలలే మిగిలి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన నాడు మీరు అనే మాటలు జరుగుతాయి. మాయ మాటలతో రాయడానికి భయపడే పరిస్థితుల్లో ఉండి చాలా విషయాలు మన దృష్టికి వస్తలేవు, ప్రపంచం దృష్టికి, ప్రజల దృష్టికి వస్తలేవు. కానీ మా ఓటర్లో మేము రీసెర్చ్ చేస్తున్నాం. ఖచ్చితంగా నిజానిజాల్ని మీ ప్రభుత్వం ముగిసే రోజు వరకు నిజానిజాల్ని ప్రజల ముందు ఉంచుతాం. వాళ్ళ అల్టిమేట్ తీర్పు మిమ్మల్ని ఇంటికి పంపిస్తుంది. అది ఫామ్ హౌస్ అవుతుందా లేదా సహారా లాంటి కేసులలో జైలు అవుతుందా వేచి చూడాల్సిన అవసరం అయితే. కానీ ఇది మంచి పద్ధతి అయితే కాదు అంటున్నారో. తెలంగాణ కూడా కాంగ్రెస్ ముక్త తెలంగాణ కాబోతుంది. మీరే చూస్తారు రాబోయే టిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు ఈ డబుల్ బెడ్రూమ్లు ఇయ్యని రోజున 3 ఎకరాల భూములు టిఆర్ఎస్ నాయకులు ఊళ్ళలో తిరగలేని పరిస్థితి అయితే అది గుర్తుంచుకోండి. తర్వాత ఒక కంక్లూజివ్ ప్రభుత్వంది ముఖ్యమంత్రి గారి పనితీరుకు ఒకటే మేము నిదర్శనం చెప్తా ఉన్నాం. మేము గెలిచిన నాడు ఖమ్మంలో తక్కువ ఉండే, కొన్ని జిల్లాలలో లేము. ఈ రోజు ఏ ప్రాంతంలో ఎన్నికలు పెట్టినా అది లోకల్ బాడీస్ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యేలైనా ప్రతి ప్రాంతంలో ప్రేమేందర్ రెడ్డి గారు, కొనగల మహేష్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణలో పాల్గొని మీ అభిప్రాయాలు చెప్పినందుకు. రేపు మాత్రం రాష్ట్రం మొత్తం యావత్ రాష్ట్రం అంతా ఘనంగా 2వ వార్షికోత్సవ అవతరణ దినోత్సవ సంబరాలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. అన్ని జిల్లాలు కూడా సంబరాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో రేపు 303 అడుగుల భారీ జాతీయ జెండాను ఆవిష్కరించబోతున్నారు సీఎం కేసీఆర్. తర్వాత గణపతి గారు నివాళులర్పిస్తారు. అక్కడ నుంచి సంబరాలు స్టార్ట్ అయితే మొత్తం రాత్రి వరకు కూడా హైదరాబాద్ అంతా విద్యుత్ వెలుగుల జిలుగులతో ఒక్కసారి వెలిగిపోతుంది. రాత్రి టపాసులు, పటాకుల వెలుతురులో వాళ్ళ శబ్దాలతో కూడా హోరెత్తబోతుంది. ఇది ప్రధానంగా ఉన్నటువంటి చర్చ. మళ్ళీ కలుద్దాం. సిటీ